మరి మోక్షం అన్నారు, శాంతి అన్నారు, సుఖం, శాంతి, తర్వాత ముక్తి, ఆ తర్వాత రియలైజేషను, ఇవన్నీ అన్నారు. ఇవన్నీ ఎలా రావాలండి నాకు అంటారు. మరి ఇవన్నీ రాకుండా నేను నిజంగా ఆపుతున్నది ఏంటి అనేటువంటి విషయాన్ని నువ్వు కొద్దిసేపైనా నువ్వు గ్రహించావా? నిన్ను ఇబ్బంది పెడుతున్న వల్ల ఏంటి? నీ మనస్సు, నీ ఆలోచనలే. అంతే కదా, నీ మనసు ఆలోచనలు ఎప్పుడెప్పుడో వేసుకున్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా నీ కోరికలు వస్తున్నాయి, సంకల్పాలు వస్తున్నాయి, దానికి చేద్దామా వద్దనేటువంటి ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే దీనికి కారణం ఏంటి? ప్రకృతిలో మన స్వభావమే కారణం. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి, అందరి దగ్గర అవి ఉంటాయి, అవి సహజం. ఇప్పుడు మనమేంటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వ్యవహారం సహజమనేటువంటి విషయాన్ని గ్రహించి సహజంగానే మన దగ్గర ఇంకొక భగవతత్వం, మన దగ్గర ఆ తత్వం నేను అనేటువంటి ఒక జ్ఞానం అనేటువంటి విషయాన్ని కనుక మనం అవగాహన చేసుకుంటే, ఆ జ్ఞానస్థితిలో కనుక మనం ఉంటే మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి గైడెన్సు మనకి లోపల నుంచి వస్తూ ఉంటుంది. లోపల నుంచి ఎక్కడి నుంచో వస్తుందని కాదు, మనం ఏంటంటే మన మనసు కొంచెం శుద్ధయ్యి, మనసు ప్రశాంతంగా ఉండి, బుద్ధికి వివేకం, వైరాగ్యం కనుక వస్తే ఈ పని వల్ల నాకు ఉపయోగమా కాలా, లేదు ప్రపంచానికి ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని మనకు అవగాహనకు వస్తుంది. అలా ఎలా అవగాహనకు రావాలని చెప్పిందే ఆధ్యాత్మిక సాధన. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమీ లేదు, మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. ఇప్పుడు మన ఇబ్బంది పెడుతున్నది కూడా మనసే. శరీరం మనేం ఇబ్బంది పెట్టదు, అంతే కదా. ఒక జబ్బు వచ్చింది, అది వస్తుంది, మందులు వేసుకుంటాం, అయిపోతుంది. కానీ ఈ జబ్బు వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని దానికి ఎక్కువ మనసును ఉపయోగించి మనం విచారణ చేసామంటే టెన్షన్ వచ్చేస్తుంది. లేదు, ఎప్పుడో 30 ఏళ్ల నాడు ఈ జబ్బు వచ్చి వాళ్ళు ఇలా కుంగి కృషించి చచ్చిపోయినారు అని పాస్ట్కి వెళ్ళిపోయినా మనకి టెన్షన్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక సాధనలో చెప్పింది ఏంటి? జరిగిపోయినవన్నీ కూడా శరీరానికి జరిగినాయి, అది ప్రకృతి. జరగబోయేవి కూడా మాయ, అది కూడా నీకు తెలియదు, అది ప్రకృతే. కానీ జరుగుతున్నది మాత్రం భగవతత్వం పని జరుగుతోంది. అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలి? జరిగిపోయినవి ఎవరిని అడక్కు, నువ్వు చెప్పకు. జరగబోయే విషయాల గురించి నువ్వు అడక్కు, నువ్వు చెప్పకు, భయపడకు. ప్రస్తుతంలో మాత్రం ఎవరితో పోల్చుకోకుండా నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి భావంతో నీకు ఏ పని ఇచ్చినా, ఈ పనిలో ఈ పని మంచిది, ఈ పని చెడ్డది అని భగవద్గీతలో 18వ చాప్టర్లో చెప్పాల. ఈవెన్ బాత్రూములు కడిగే పని కూడా మంచిదే, ఈవెన్ టాయిలెట్ క్లీన్ చేసేది కూడా మంచిదే. అదే చెప్పాడు భగవద్గీతలో. భగవాన్ ఏం చెప్పాడు? వీడు నాకు ఈ పనులు చేస్తున్నాడు కాబట్టి వాడు నాకు దూరమైన వాడు కాదు. కాకపోతే నువ్వు ఏ పని చేసినా భగవతత్వ భావం పెట్టుకొని కనుక చేసావు అంటే నువ్వు భగవతత్వ స్థితికి ముందుకెళ్తావు. అంతే తప్ప నేను గుడి కట్టించాను కాబట్టి చాలా గొప్పవాడిని అయినాను, లేదంటే ఆశ్రమానికి బోర్డు డొనేట్ చేశాను కాబట్టి గొప్పవాడైనాను అని చెప్పలే. నీ స్వభావానికి అనుగుణంగా నీకు స్వధర్మం ఉంది. ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆ పాటిస్తున్నటువంటి పని కర్తవ్యాన్ని భగవతత్వ భావంగా ఆ ఫలాన్ని ఆయనకు అందజేస్తూ కనుక ఉంటే అందరూ నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళేను. ఈ భూమి మీద ఒక మనిషికి పిసరంత కూడా తేడా లేదు. ఎక్కడో ఏదో ఉంది, ఎవరో ఏదో చేస్తారనే భావం అవసరం లేదు. నీకు ఇచ్చిన పనిని